సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల అనుమతులు నీటి కేటాయింపులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. ఆ డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. గతంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఎటువంటి అనుమతులు లేవు, నీటి కేటాయింపులు లేవు. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అందరం కృషి చేసి అన్ని అనుమతులను తీసుకొస్తూ 67 టీఎంసీల గోదావరి నదీ జలాలు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి కేటాయింపే విధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అది తుది దశకు చేరింది. అంటే ముందు హైడ్రాలజీ క్లియరెన్స్లో 67 టీఎంసీలు కేటాయించారు. అన్ని రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయి. మేము సెంట్రల్ వాటర్ కమిషన్లో ఇంటర్ స్టేట్ విభాగం కూడా 67.05 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని కేటాయిస్తూ కూడా ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి జూలై 2023లో వచ్చిన లేఖ. కానీ మంత్రి గారు అంటారు మేమేమి అప్లై చేయలేదట, ఈయన వచ్చిన 8 నెలల్లో దరఖాస్తు తెచ్చిండట, 67 టీఎంసీల నీళ్లు తెచ్చిండట. అబద్ధాలు అంటే కనీసం అతికెట్టను ఉండాలి. ఇంత దిగజారినటువంటి రాజకీయాలు అవసరమా?